హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మనము టాప్ కటింగ్ చూద్దాము సింపుల్గా. ఓన్లీ నెక్ ఎంత పెట్టుకోవాలి, మనం ఎలా పెట్టుకుంటే షోల్డర్ ఎంత, ఆర్మ్ డౌన్ ఎంత అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ కట్ చేసి కుట్టి చూపిస్తాను. చూడండి, మొత్తం షోల్డర్ వచ్చేసి 7.5 పెట్టుకున్నాను. దాంట్లో నుంచి 3 ఇంచెస్ నెక్, 4.5 షోల్డర్ పెట్టుకుని. ఈ మధ్య కాలంలో చాలా ఇలాగే టాప్స్ అయితే మనం ఎంత కరెక్ట్గా పెట్టుకుంటే మనం టాప్ అంత బాగా వస్తుంది అన్నట్టు. కింద మాత్రము ఇలా కరువు తీసేయాలి, లేకపోతే కిందికి వంగినట్టు అయిపోతుంది టాపు. చాలామంది అంటుండ్రు నాతో నేర్చుకునే వాళ్ళు. సింపుల్గా చూసేద్దాము. ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఫీజింగ్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, నెక్ సైజుని బట్టి ఫీజింగ్ కట్ చేసి పెట్టుకున్నాను. క్లాత్ మీద ఐరన్ చేసి అవుట్లైన్ ఎంత కుట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత మీరు ఫినిషింగ్ని ఈ మోడల్ కుడితే మీకు షోల్డర్ అనేది జారదు అన్నట్టు. ఎందుకంటే చాలామందికి ఫినిషింగ్ కుడుతున్నారు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా మిస్టేక్ చేస్తున్నారు. ఇలా కట్ చేసి కుట్టి చూడండి. మన ఫీజింగ్ పేపర్ కంటే క్లాత్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి, ప్లస్ పై వైపున క్లాత్ ఉంచుకోండి. అంటే మనకు అటాచ్ ఉండడం వల్ల మనం ఈజీగా కుట్టగలుగుతాం అన్నట్టు. తర్వాత మనం కట్ చేసుకున్నాను బాడీ, ఇది లైనింగ్ అతకబెట్టుకొని నెక్ అంతా రెడీ పెట్టుకుంటాం కదా, మధ్యలో కచ్చిక పెట్టేసుకోండి. మధ్యలో కచ్చిక పెట్టేసుకొని మిడిల్ కచ్చిక దగ్గర ఒక చిన్న మార్క్ వేసుకోండి. ఎందుకంటే మనకు మిడిల్ అక్కడే అని తెలవడానికి. మనము నెక్ ప్యాటర్న్లో మిడిల్ ఎక్కడ ఉంటుందో ఆ ప్యాటర్న్ అక్కడ పెట్టేసుకొని, మొత్తం క్లాత్ మధ్యలో కూడా, మనం ప్యాటర్న్ మధ్యలో కూడా ఒక మార్క్ పెట్టేసుకొని మొత్తం పిన్స్ పెట్టేసుకోవాలి. పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకు నెక్ అనేది అటు ఇటు జారదన్నట్టు. ఎందుకంటే మళ్ళీ జారుతుంటే నెక్ ఫినిషింగ్ అనేది పోతుంది. చాలా సింపుల్గా ఈజీగా చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు ఆ క్లాత్ ఉండడం వల్ల, మనకు మీది వైపున క్లాత్ ఉండడం వల్ల మనకు నెక్ షోల్డర్ అనేది జారది. షోల్డర్ అటు ఇటు పడిపోయినట్టు అవుతుంది కదా, అది కూడా జారది. మనం నెక్ కుట్టుకుంటూ రావాలి. మూలల దగ్గర సూది దించుకుంటూ లేపుకుంటూ కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత ఇప్పుడు మొత్తం నెక్ లోపల వైపున మొత్తం కట్ చేసేసుకోవాలి. క్లాత్ కట్ చేసుకొని, వాళ్ళు చాలామంది కట్ చేసుకున్నట్లు కూడా ఫీజింగ్ లేని దగ్గర కుట్టేటప్పుడు కూడా ఫీజింగ్ లోపల ఉండి బయట వైపునే కుట్టాలి. క్లాతే ఫోల్డింగ్ కావాలి మనకు. ఆ క్లాత్ ఫోల్డింగ్ కావడం వల్లనే మన నెక్ అనేది ఎంత నీట్గా వచ్చేస్తుంది. చూడండి, నెక్ మళ్ళీ మీదికెళ్ళి అనుగుడు కుట్టేసుకోవాలి. ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.